దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము గుగ్గిలము దొరికేది గిలాదులోనే. గిలాదు గుగ్గిలము మస్తికయు బోళమునకు ప్రసిద్ధి. ఆ కారణము చేత ఇష్మాయేలీల వ్యాపారస్తులు గిలాదు నుండి ఆ వస్తువులు తీసుకుని వచ్చుచు ఐగుప్తుకు వెళ్ళుచుండిరి. ఆదికాండము 37:25 ప్రకారం ప్రకృతి సంబంధిగా ఉండిన యాకోబు బేతేలులో దేవుని దర్శనం పొందెను. అయినను శరీర సంబంధిగా 20 సంవత్సరములు గాయము పొందాడు. ఇక ఆత్మ సంబంధిగా మార్చబడుటకే దేవుడు ఆ గాయమునకు పరమౌషధము వ్రాయాలని అతనిని గిలాదుకు తోడుకొని వచ్చారు. అవును, పద్దనరాములోని గాయము గిలాదు గుగ్గిలం మాత్రమే మాన్పివేయును. లాబాను బానిసత్వమును తనని ఎంత నొప్పించినదో, తనకెంత గాయం కలిగించినదో 20 సంవత్సరముల శ్రమ ఆర్ద్రతతో వెళ్ళగక్కుకుంటున్నాడు. యాకోబు తన మామతో ఆదికాండం 31:38-42 శరీరానుసారమైన జీవితం అంత బాగున్నట్లుగానే ఉంటుంది, కానీ లోపల పుండు గాయమును ఎక్కువ చేస్తుంది. పునాది మీద కట్టడం మంచిదే. యేసుక్రీస్తు అనే బండ మీద ఉన్నావు. ప్రతివాడు పునాది మీద ఎలాగో కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. కర్ర గడ్డి కొయ్యకాలతో కట్టిన ఎడల ఆ పని కాల్చివేయబడుటకే కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:10-13 శరీర సంబంధమైన జీవితంతో ఆత్మానుసారంగా జీవించలేం. గాయము, నొప్పి, బాధ తప్పదు. యాకోబు 20 సంవత్సరముల చేదు అనుభవపు గాయమునకు విరుగుడు గిలాదు గుగ్గిలమే. బగబగా మండి తన గాయమునకు గిలాదు చల్లని మందు. మధురముగా ఉండవలసిన నయోమి జీవితము చేదైన మారాగా మార్చింది మోయాబు జీవితం. ఎదురాడు ప్రజలకు దినమెల్లా చేతులు చాచి ఉంచిన దేవుడు మోయాబులోనే నయోమిని వదలలేక బెత్లెహేములో ఒబేదు అను మనమడును గిలాదు గుగ్గిలంగా అనుగ్రహించాడు కదా. ఋతు గ్రంథం 4:15-17 తండ్రిని విడిచి వెళ్ళిన చిన్న కుమారుని, తప్పిపోయిన కుమారునికి దూరదేశంలో కలిగిన గాయమునకు తండ్రి ముద్దే గిలాదు గుగ్గిలం. లూకాసు వార్త 15:20 మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంట తిరిగి ఇచ్చే కడవరి వర్షమే గిలాదు గుగ్గిలము. యోవేలు గ్రంథము 2:23-25 యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళుచు దొంగల చేత కొట్టబడిన ప్రయాణికునికి గాయమునకు మంచి సమరేని ద్రాక్షారసమే గిలాదు గుగ్గిలము. లూకాసు వార్త 10:34 ప్రకారం పినతండ్రితో ఉన్నంతకాలము ఎప్పుడో నీతిమంతుల లిస్టులోనికి వచ్చిన లోతు శరీరానుసారమైన మనసుతో యొర్దాను ప్రాంతంలో కోరుకున్నాడు. ఒకసారి ఆస్తి యావత్తు కోల్పోయిన మెలకువ రాకపోయినా లోతును త్వరపెట్టి చేతులు పట్టుకొని దేవదూతలు బయటకు తెచ్చారు. ఆ లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమును ఉదయించిన సూర్యకాంతి గిలాదు గుగ్గిలమే. తన గాయమును నెమ్మదిగా మాన్పాడు కదా. ఆదికాండము 19:23 మనమంతా గమనించి పరీక్షిస్తే ఎన్నో సంవత్సరముల క్రితమే రక్షింపబడ్డాడు. విశ్వాసుల మధ్య ఆధ్యాత్మిక అనుభవము పొందుకున్నారు. పరిస్థితులను దేవుడు ఎందుకు ఈ కష్టాలు రానిచ్చాడో, ఈ నష్టాలు, ఈ అనారోగ్యములు, ఈ ఆర్థిక ఇబ్బందులు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు నన్ను విడిచిపెట్టడం లేదా అని దేవుని మీద నింద వేయవద్దు. దేవుడినే నీవు విడిచిపెట్టావు. నీ ఇష్టానుసారంగా నీవే దూరమయ్యావు. గాయాలను పొందావు. నీ గాయము నీకు కనబడే వరకు దానికి మందు అవసరం అని తెలుసుకునే వరకు నిన్ను విడవని దేవుని దృష్టి నీ కొరకు కనిపెట్టుకొని ఉండగా గిలాదుకు రమ్ము సోదరి సోదరుడా, గిలాదులో గుగ్గిలం ఉన్నది. ఇంతకీ యాకోబు గాయమునకు ఎట్టి గిలాదులో దొరికిందో గమనించగలిగితే తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం అంత దూరం తరుముకుంటూ వచ్చిన లాబాను తప్పక తన కుమార్తెలను తీసుకువెళ్ళటానికే ఆదికాండం 31:42 వెళ్ళుటకే వచ్చి ఉండవచ్చు. ఏ విధముగా యాకోబు వచ్చినా ఆ విధముగానే కట్టుబట్టలతో ఒట్టి చేతులతో పంపివేసి ఉండేవాడు, అనుమానం లేదు. లాబానుకు యాకోబు తండ్రి యొక్క దేవుని హెచ్చరిక, వార్నింగ్ యాకోబుకు ఎంతో చల్లటి గుగ్గిలమైంది. దేవుడే లాబానుని హెచ్చరిస్తే. అందుకే ఇలా అంటున్నాడు, నా తండ్రి దేవుడు అబ్రహాం దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైండి నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించను. ఇంతకంటే గాయపడిన వారికి ఏ మందు కావాలండి? శ్రమ కష్టము ఇచ్చింది. అయినప్పటికీ కూడా వారిని గద్దించి వారికి నాకు మధ్య నా పక్షముగా నిలబడి దేవుడు ఉంటే చాలు. అదే గుగ్గిలము. ఎట్టి గాయమునైనా మానిపోగలదు. అవును, యెహోవా తన జనులకు గాయం కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల
సూర్యుని ప్రకాశం వలె ఉండెను. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించుచుండును. నిజమే. యెషయా గ్రంథం 30 అధ్యాయం 26వ ప్రకారం నిజమే కదా. తాను గిలాదుకు వచ్చినప్పటి నుండి 7 దినములు లాబాను ప్రయాణం వలన ఇక్కడ యాకోబునకు కలిగిన చీకటి అంతా పోయి తన గాయము బాగైన దినమున 7 దినముల వెలుగు చూశాడు ఆనందంగా. ఈ గాయమును మందు రాయకుండా గాలికి ఈగలకి వదిలివేయడు. అత్యంత కృపా కనికరం కలిగిన ప్రభు చేత గుగ్గిలం ఉంది. ఆ గుగ్గిలమే మరి మనకి నెమ్మది, ఊరట, సమాధానం కలిగిస్తుంది. ఆమేన్.